యాక్చువల్లీ మేమంతా బీటెక్ ఫ్రెండ్స్, మాది సిఎంఆర్ కాలేజ్. అందరం నిన్ననే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయింది అందరిది. నిన్ననే లాస్ట్ ఎగ్జామ్ రాసేసాము. కోఇన్సిడెంటల్గా ఈరోజు హ్యాపీ డేస్ రిలీజ్ అయింది. అందరం ప్లాన్ చేసుకొని వచ్చాము. అందరం చాలా ఎమోషనల్ అయ్యాము. అందరూ ఏడ్చారు సినిమాకి. చాలా కనెక్టివ్గా అనిపించింది సినిమా మొత్తము. ప్రతి ఇన్సిడెంట్ మాతో రిలేట్ అవుతున్నట్టు అనిపించింది. అందరం ఎంజాయ్ చేసాం బేసిక్గా. అన్నీ ఇంకా ఫ్రెండ్స్ పైన ఉన్న మూవీస్ అన్నీ, చిచోరే ఒకటి, మ్యాడ్ ఒకటి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అన్ని మూవీస్ బాగుంటాయి. ఇవన్నీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. కాలేజ్ డేస్ అన్ని గుర్తుకొచ్చాయి. అంతే బాగుంది. ఎమోషనల్గా అంటే ఏం లేదు, అంతా మెమొరీస్ అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి, రీకలెక్ట్ చేసుకున్నాం అంతే. इट वॉज नाइस, एंजॉय हुआ मस्त एंड फ्रेंड्स के साथ देखे तो और अच्छा इमोशनल हो गए. ఎలా అనిపించింది ఆఫ్టర్ 16 years తర్వాత రిలీజ్ అయిందిగా? అంత ఏమనిపించాలి అంటే మొన్ననే చూసిన, సో పెద్ద అనిపించాలి. కాలేజ్ మెంబర్స్ ఏం గుర్తుకురాలే మరి? ఇంకా థర్డ్ ఇయర్ ఇప్పుడు. మూవీ చూడడం కంటే ఏడవడమే ఎక్కువ అనిపించింది యాక్చువల్లీ. అంటే మేమందరం ఎన్ని రోజులు కనెక్టెడ్, సేమ్ ఆ సినిమాలలో 4 years ఉండి తర్వాత ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చేస్తూ మిస్సింగ్ హోమ్ ఫ్యామిలీ అంటారు కదా, ఆ మూవీలో ఉన్నట్టు మేమందరం కూడా ఒక ఫ్యామిలీ అయిపోయినాం ఈరోజు సపరేట్గా ఇట్లా. ఓకే, బాగా కనెక్టివ్ మూవీ. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 16 years చాలా తర్వాత బాగుంది. రిలీజ్ అయింది? చాలా బాగుంది, వి ఎంజాయ్డ్. ఏమైనా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్గా? యా, కాలేజ్ డేస్ కనెక్ట్ అయ్యాయి. యా, ఎంజాయ్ చేసాం బాగా ఫ్రెండ్స్తో. వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయాలనుకుంటే మీరు ఒక 2 movies ప్రిఫర్ చేయండి మరి. థియేటర్లో కిరాక్ పార్టీ, ఫ్రెండ్స్ మూవీస్, కాలేజ్ డేస్. మేడం ఎలా అనిపించింది ఆఫ్టర్ అమేజింగ్ అమేజింగ్. తెలుగు రాదు. స్పీక్ ఎనీథింగ్. ఐ రియలీ లైక్ ద మూవీ బట్ వీఆర్ ఫ్రమ్ గర్ల్స్ కాలేజ్, సో అసలు మొత్తం మిస్ అయిపోయాం అలా ఉంది మాకు. అంతే. ఇట్ వాస్ రియలీ థ్యాంక్ యూ. మేడం ఎలా అనిపించింది ఆఫ్టర్ 16 years తర్వాత సూపర్, చాలా బాగుంది. యాక్చువల్లీ వీఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ మూమెంట్స్ మాకు చాలా బాగా ఎమోషనల్ అయినాము. ఆమెతో కూర్చొని ఏడుస్తూనే ఉంది మూవీ మొత్తం. సో మా గ్యాంగ్తో చూడడం మాత్రం చాలా హ్యాపీ. ఇట్లాంటి రిలీజెస్కి రావడం వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్లస్. ఫైనల్ ఇయర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి రిలీజ్లు పెట్టుకునేందుకు ఫ్రెండ్షిప్ వాల్యూ పెరగడం వల్ల వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. What about Arun Sandesh? What about Arun Sandesh? బెస్ట్ యాక్టర్ తను Naturally చేసిన acting కొన్ని చేశారు. మూవీస్ అయినా అవి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. 15 years ముందు సినిమా రిలీజ్ అయింది, కానీ టీవీలో కంటే థియేటర్లో చూస్తే ఆ మనుషులందరూ పాటలు పాడడం, డాన్స్ చేయడం, విల్ మేక్ ఈవెన్ మోర్ మెమరీస్ విత్ అవర్ ఫ్రెండ్స్. లైక్ ఎస్పెషలీ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు వచ్చి సినిమా మళ్ళీ చూస్తే యూ కెన్ మేక్ మెమరీస్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్. అండ్ హ్యాపీ బర్త్డే సంజితి. థ్యాంక్ యూ. నా బర్త్డే అని వితౌట్ దిస్ మూవీ మేమందరం చిన్నప్పుడు కలెక్టివ్గా ఇష్టపడిన మూవీ. లైక్ అందరూ వీ హ్యావ్ సో మెనీ మెమరీస్ విత్ దిస్ ఫిలిం. ఈ ఫిలిం చూసాక మళ్ళీ ఎంత నవ్వామో. అండ్ వీ విష్ మోర్ మూవీస్ ఇట్లా మా చిన్నప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యి మేము చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎమోషనల్ కామెడీ చాలా బాగుంది, పిచ్చగా నవ్వాము. ఏడవడం అంటే వీ ఫెల్ట్ ఇది మా లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్గా, సెకండ్ ఇయర్ మేము వెళ్ళిపోతున్నాం. తను లా చేస్తుంది, మేము వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నాం. సో ఈ ఒక్క మూవీ మళ్ళీ వీ ఫెల్ట్ లైక్ లాస్ట్ ఫిలిం మేము అందరం టుగెదర్గా చూస్తున్నాం. థ్యాంక్ యూ బ్రో. ఈ సినిమా చూసి నేను బీటెక్లో జాయిన్ అయ్యా, కాకపోతే ఈ సినిమాలో జరిగిన ఒక్క సీన్ కూడా నా లైఫ్లో జరగలేదు బ్రో బీటెక్లో. చాలా బాగుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కూడా రిలీజ్ చేయాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అందరు డాన్స్ చేశారు అని చాలా బాగుండింది. ఇట్లాంటి మూవీస్ ఇంకా రిలీజ్ చేస్తే బాగుంటుంది. అనిపిస్తుంది మ్యామ్ ఆఫ్టర్ 16 years తర్వాత రిలీజ్? అంటే మా బీటెక్ మళ్ళీ మేము గుర్తు తెచ్చుకున్నాము, మా 4 years మేము గుర్తు తెచ్చుకున్నాం అన్నమాట. సో వెరీ ఎమోషనల్ కనెక్ట్. ఒక్కొక్క సీన్ అంటే ఎలా తీసారంటే మా బీటెక్ లైఫ్లో ఎలా ఫీల్ అయ్యామో అలానే తీశారు. సో ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. అప్పుడు ఎలా ఫీల్ అయ్యామో సేమ్ ఇప్పుడు ఇంకా కనెక్టివిటీతో ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాం. ఏ మూవీస్ రిలీజ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఇంకా మ్యాడ్ న్యూ మూవీ ఉంది కదా, మ్యాడ్ అది కూడా సమ్ కాలేజ్ టైప్దే కదా. సో ఐ వాస్ థింకింగ్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 16 years తర్వాత రిలీజ్ అయింది? బాగుంది బ్రో.
మళ్ళీ చాలామందికి చాలామంది బీటెక్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు మళ్ళీ వెళ్తారు, కానీ రియాలిటీ అట్లా ఉండదు కదా. వీడు దాదా వాడు రీసెంట్ పాస్ అవుట్, అంత బొక్కే అంటున్నాడు చూసి. బెస్ట్ సినిమా బ్రో, ఏం చూస్తావు? ఎవరో ఒకరు చెప్పండి కానీ బ్రో ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది, 60 years తర్వాత రిలీజ్ అయింది కదా. సూపర్ ఉంది అన్న సినిమా మాత్రం. మైండ్ బ్లోయింగ్ అసలు. ఏ సీన్ బాగా కనెక్ట్ ఎమోషనల్గా? పాటలకే కనెక్ట్ అయినా మనం మొత్తం పాటలే. సూపర్ మూవీ, మళ్ళీ ఒకసారి రివాచ్ చేయాలన్న. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కాలేజ్ చేసే మనం గుర్తుకొచ్చా? మళ్ళీ చాలా మన పాత రోజులు గుర్తొచ్చినాయి. మన కాలేజ్ లైఫ్ చాలా గుర్తొచ్చింది. అనిపిస్తుంది కాలేజ్ లైఫ్. చాలా మిస్ అయినాం. నార్మల్గా హ్యాపీ డేస్ మూవీ అంటే ఆల్రెడీ 20 times 30 times చూసినాం. ఏం చూడాలనుకున్నాం, కాకపోతే నార్మల్గా ఫ్రెండ్స్ తోటి మా గ్యాంగ్ ఉంటుంది. మా గ్యాంగ్ తోటి వచ్చేసరికి 4 years బీటెక్ లైఫ్ చాలా మెమరీస్ గుర్తొస్తాయి. చాలా ఎమోషనల్ అయిపోతారు. నార్మల్గా లైఫ్లో ఇవే నా హ్యాపీ డేస్. దాని తర్వాత జాబ్స్ స్ట్రగుల్స్, అందుకే ఈ ఉన్న లైఫ్లో ఎంజాయ్ చేయాలని